చాలా ఆనందంగా ఉందండి. నల్గొండలో చూసిన ప్రోగ్రాము ఈరోజు బీట్ చేసేసారు మీరు. ఎస్, నేను ఈ నలుగురు విద్యార్థులను అభినందిస్తున్నాను. ఎందుకోసమంటే అక్కడ కూర్చోవడం కాదు, వినడమే ఇంపార్టెంట్. కాబట్టి ఈ వచ్చి కింద కూర్చున్న వాళ్ళకు నా సల్యూట్స్. ఎవరైనా అమ్మాయిలు ఉంటే కూడా వచ్చి కూర్చోవచ్చమ్మా, అబ్బాయిలు ఉంటే కూర్చోవచ్చు. ఈ సీట్లు కూడా కొన్నే ఉన్నాయి, లేకుంటే ఇవి కూడా పోతాయి. రండి కూర్చోండి, ఫాస్ట్ పరిగెత్తుకురండి. రండి అన్న, వినడం కావాలి. కుర్చీలు వస్తాయి, తొందరలో వస్తాయి. అమ్మా రా. ఓకే, సో మేము ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు 2-3 నిమిషాలు మాట్లాడి నేను స్టార్ట్ చేస్తాను. ఈ ఇంపాక్ట్ 20 years బ్యాక్ హైదరాబాద్లో సార్ చెప్పిన సిటీ సెంటర్ లైబ్రరీలో చిన్న హాల్లో స్టార్ట్ చేశాము. 2011 వరకు చాలా ఆర్డినరీగా ఉన్న ప్రోగ్రాము 2011లో హరిహర కళాభవన్లో ఎంటర్ అయినతోనే చాలా పెద్దగా జరిగింది. హైదరాబాద్లో జరిగే ప్రోగ్రాంకు అన్ని జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక 4 ఏళ్ళ నుంచి మేము అన్ని జిల్లాలకు వెళ్ళి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ 62nd 62వ ఇంపాక్ట్ ఇది. మా ఇంపాక్ట్ అటెండ్ అయిన స్టూడెంట్స్ ఇంతవరకు 17 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారండి. 17 మంది మా స్టూడెంట్స్. 14 మంది ఐపీఎస్ అయ్యారు. నాకు తెలియదు మీ ఊర్లో జడ్జిలు ఎంతమంది ఉన్నారో. తప్పకుండా మీ ఊర్లో ఉన్న జడ్జిలో 2 స్టూడెంట్స్ గ్యారంటీ మా స్టూడెంట్సే ఉంటారు. 200 మంది జడ్జిలు ఉన్నారండి. ఓన్లీ హూ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్. టాప్ మోస్ట్ పీపుల్ ఇన్ యుఎస్ఏ, న్యూయార్క్, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడ ఉన్నారు. ఇండస్ట్రియలిస్ట్ అయ్యారు, కొంతమంది పొలిటీషియన్ కూడా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, రేపు సాయంత్రం మీరు వెళ్తున్నప్పుడు మీరు ఇలాగే వెళ్ళరు. ఎలా వెళ్తారు? సౌండ్ రావాలి, సౌండ్ మారి వెళ్తారు. అది మా మాట. మా 18 మంది స్పీకర్ నుంచి మేము మీకు మాట ఇస్తున్నాం. ఇది యాక్చువల్గా 3 days ఉంటుంది, కానీ 3 days ప్రోగ్రామ్ను 2 daysకే తీసుకొచ్చాం. ఏమి మిస్ కారు. 3 రోజులు నేర్చుకునేది 2 రోజులు నేర్చుకుంటారు అంతే. స్పీకర్స్ ఎవరు మారరు, ఆల్మోస్ట్ అందరం వచ్చేస్తాం. ఎవ్రీథింగ్ విల్ బిగాన్. కాకుంటే నాకు మీ కమిట్మెంట్ కావాలి. ఇస్తారా? సార్ ముందు అడుగుతున్నా, ఇస్తారా? ఇదే రకంగా సాయంత్రం వరకు కూర్చుంటారా? మధ్యలో వెళ్ళిపోతారా? మధ్యలో వెళ్ళిపోయాలి. ఎంతమంది చేయలేబట్టండి. అమ్మాయిలు ఎవరైనా మధ్యలో వెళ్ళిపోతే మీ మ్యారేజ్ 1 weekలో సెటిల్ అయిపోతుంది, జాగ్రత్త. అబ్బాయిలు మధ్యలో వెళ్ళిపోతారా? మీకు మ్యారేజ్ సెటిల్ కాదు, 45 ఏళ్ళకి పెళ్ళే కాదు, జాగ్రత్త. సార్ చెప్పినట్టుగా ఆల్ టాపిక్స్, సైకాలజీ టచ్ చేస్తాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ టచ్ చేస్తాం, స్పిరిచువాలిటీ టచ్ చేస్తాం. ఆల్ ఎంటైర్ అన్ని ప్రోగ్రాంలు కలిసి మీకు ఉంటాయి. బాబు మీరు కూడా రండి అన్న, కూర్చోండి. అవుట్ స్టాండింగ్ వద్దురా బాబు, వచ్చి కూర్చోండి ఇక్కడ. ఓహో మీరు సీనియర్సా? ఓకే, సరదాగా నవ్వుతూ ఎన్నో విషయాలు నేర్చుకుందాము. నిజంగా చెప్తున్నాను సార్, సత్య సార్ మీరు మీ పేర్లు ఒకటే అన్నారు. మేము అక్కడ చూసినప్పుడు వాళ్ళ పేర్లు కూడా ఒకటే, సత్యనారాయణ రెడ్డి గారు, సత్యనారాయణ గారు. సార్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ పేరు వాళ్ళని తెచ్చుకుంటున్నామో. సో అక్కడ చాలా అద్భుతంగా జరిగిందండి 3 రోజుల ప్రోగ్రాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మొత్తం ఇండియాలో, మళ్ళీ చెప్తున్నాను, మొత్తం ఇండియాలో ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఎవరైనా కలెక్టర్గా ఉండి చేశారంటే కేవలం సత్యనారాయణ గారి ద్వారానే జరిగింది. టోటల్ ఇండియా పొద్దు ఇంకా బాయ్స్ కమాన్. చాలా చక్కగా మనం మోటివేట్ చేయడానికి వచ్చారు. అదే రకంగా డబ్బు ఉంటే లాభం లేదు, డబ్బును సద్వినియోగం చేసినప్పుడు. డబ్బు ఉంటే కాదు నాన్న, డబ్బును సద్వినియోగం చేయాలి. దాంట్లో గొప్ప వాళ్ళు ఎవరంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళే. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళకు మరియు దేవిదాస్ గారికి మన యొక్క వారి బృందానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, వింటారా? కూర్చోండి. 7 దగ్గర వస్తాయి కుర్చీలు, వస్తాయి, ఏమవుతుంది? ఏమీ కాదు. ఇంకోటి, చైర్స్ ఉన్న వాళ్ళు మీరు చేర్పి నుంచి బయటకు వెళ్ళగానే ఇంకోళ్ళు కూర్చుంటారు. నో రిజర్వేషన్ సిస్టమ్. ఇప్పుడే వస్తున్నాం రిజర్వేషన్తో. నో రిజర్వేషన్ సిస్టమ్. ఎవరు లేస్తే ఆ సీట్లో కూర్చోరు. మీరు ఎవరు వెంటనే నా సంగతి చూసుకుంటా, ఓకేనా? మీరు చూస్తూ ఉండరు, ఎవరు లేచారో కూర్చోరు అంతే. కాబట్టి ఇప్పుడు కుర్చీలు మీకు ఎవరు లేవరు, ఇంకా కంట్రోల్. ఓకే, మీకు ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు ఒక 2 స్పీకర్స్ మాట్లాడతారు. దానికన్నా ఒక 15 నిమిషాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంతో స్టార్ట్ చేస్తాను.
ఇద్దరు స్పీకర్స్ తర్వాత లంచ్ ఉంటుంది. లంచ్లో చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్, ఎగ్ ఉండవు. ఇంత తెల్లన్నం సాంబార్ అంతే. ఎందుకంటే సాయంత్రం దానిక బతికుండే దానికి అంతే. ఎందుకు? తింటందుకు వచ్చినమా, వింటందుకు వచ్చినమా? నన్ను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మా 62 ఇంపాక్ట్లో భోజనము ఫ్రీగా పెట్టిన 2 ఇంపాక్ట్లో, ఒకటి నల్లగొండది, ఇప్పుడు 2 కామారెడ్డి. ఎక్కడైనా సరే విద్యార్థులు కొనుక్కొని తినాల్సిందే. మేమేమియం, ఎందుకంటే మేము విద్య ఇస్తాం, తిండి ఇస్తే పొద్దుగాల పోతుంది కదం. కానీ మీరు జీవితాంతం బతికుండే విధంగా నాలెడ్జ్ ఇస్తాం, అంతవరకే మాది. కానీ కామారెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, కామారెడ్డి గవర్నమెంట్ అఫీషియల్స్ ఓకే. సో మై డియర్ లిసన్, ఓకేనా? కాబట్టి ఈ భోజనం కూడా ఉంటుంది. ఎక్కువ తినే కుర్రి, తక్కువ తినే కుర్రి. ఎందుకంటే వాళ్ళు తయారు చేసింది 1000 మందికి, వచ్చింది 2,500 మంది. కాబట్టి ఉన్నది సార్ సెట్ చేసుకోవాలి. ఏమంటాడు ఇట్లా పెడతాడు, మళ్ళీ పెట్టి సార్ ఏదో తినురు అంతే, బతకడానికి అంతే. నేను కూడా మీ ఎంబడి తింటా, మీరేం తింటుండే కదా తింటా. ఓకేనా? రైట్. ఇప్పుడు ముందుకెళ్దాం. స్టార్ట్ చేయాలా? ఇంకా ఇన్స్ట్రక్షన్ సరిపోతుందా? మీరు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మంచి డైలాగ్స్ మీకు అనిపిస్తే చప్పట్లు కొట్టవచ్చు. ఇప్పుడు కాదు, మంచిగా అనిపిస్తే. ఓకేనా? ఏదైనా వీడియోలు పెడతాం, ఏదైనా మంచి వీడియో ఉంటే చప్పట్లు కొట్టవచ్చు. ఓకేనా? రైట్. ఇంకో విషయం తెలుసా, కలెక్టర్ గారు ఎంత ఉందాగా, ఎంత మనతో కలిసిపోతున్నాడో. వాళ్ళ అబ్బాయి స్టూడెంట్, ఎంబీబీఎస్ స్టూడెంట్ సిద్ధార్థ, అప్పుడు నల్గొండలో ఫస్ట్ ఇయర్ ఉండే. వేర్ ఆర్ యు సిద్ధార్థ? వాడు అబ్బాయి కూడా కూర్చున్నాడు స్టూడెంట్ లాగా. కలెక్టర్ వాళ్ళ అబ్బాయి ఈజ్ దేర్. All 2 days will be here. 2 days will be here. ఇది అండి. అంటే దాని అర్థమైంది, ఎవ్రీబడి ఇస్ లెర్నింగ్. ఓకేనా? మధ్యలో ఎవరో మాట్లాడుతున్నారమ్మా, చెప్పాను కదా 1 వీక్లో మ్యారేజ్ ఎట్లయితే 1 వీక్ గట్ మాట్లాడద్దు. ఏ సిద్ధార్థం చూస్తారా? సిద్ధార్థ ఒకసారి నిలబడిపోయి అమ్మాయిలందరూ చూస్తారట, ఇట్లా అని ఒకసారి ఇట్లానే. అది సిద్ధార్థ కొట్టుర్రి. భలే గుర్తు చేశారు. ఈ 2 days ప్రోగ్రాంలో ఎవరుంది అమ్మ, ఎవరున్నారు ముంగన ఫోటోలో? సరస్వతి మాత ముందున్నాం కాబట్టి విజిల్స్ కొట్టొద్దు. నో విజిల్స్. చప్పట్లు కొట్టచ్చు, అల్లరి చేయొచ్చు, సౌండ్ చేయొచ్చు. నో విజిల్స్ మొత్తం చిచోరగాలు కొడతారు, కొట్టొద్దు. ఓకేనా? చిచోరగాలు వచ్చారు ఎవరైనా? రాలే. కాబట్టి ఏం చేయాలి? చెయ్యిలో పెట్టినా మర్చిపోయింది, సినిమా టాకీస్ అనుకునేవా? ఓకే. సో సరదాగా నవ్విస్తూ అన్ని మాట్లాడుకుందాం. నో ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నామా. ఒక్క విషయం చెప్పినా, ఎందుకు కొంతమంది గొప్పలు అవుతారో, ఇది నా క్వశ్చన్. ఎందుకు కొంతమంది గొప్పలు అవుతున్నారు? నాకు ఆన్సర్ చెప్పొచ్చు, లేదంటే చెప్పకుండా వచ్చిన ఇష్టం. నేను చెప్తా. ఎందుకు కొంతమంది గొప్పలు అవుతారంటే, వాళ్ళ ఇల్లు వాస్తు ప్రకారం ఉంటుంది కాబట్టి. కాదా? ఓకే. అది కాకుంటే ఇది కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళ చేతులు రేఖలు మంచిగా ఉంటాయి కాబట్టి. కాదా? నొసటి రాతలు బాగుంటాయి కాబట్టి. కాదా? వాళ్ళ పుట్టిన టైం ప్రకారం కరెక్ట్ ఉంది కాబట్టి. కాదా? లేదంటే వాళ్ళకు స్వామీజీ ఆశీర్వాదం చేస్తారు కాబట్టి. మళ్ళీ ఏంది ఎందుకు కొంతమంది గొప్పోళ్ళు అవుతారో నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తానా, వినండి. కొంతమంది మాత్రమే గొప్పోళ్ళు అవుతూ ఉంటారు నాన్న. ఎందుకు తెలుసా? వాళ్లకు వీళ్ళకున్న డిఫరెన్స్ ఏంటంటే, గొప్పవాళ్ళు ఎవరైతారంటే కథలు చెప్పనోళ్ళు గొప్పోళ్ళు అవుతారు, కథలు చెప్పేటోళ్ళు దరిద్రులు అవుతారు. కథలు అంటే ఏంది, కారణాలు అంటే ఏంది? అమ్మా ఎందుకు లేట్ వచ్చినావు అంటే, సార్ మీరు నన్నే అడుగుతుర్రా అంటే, నిన్నే అడుగుతున్నాం సార్, మీకు తెలవదా సార్ అంటారు. ఏం తెలుసు అమ్మా ఎందుకు లేట్ వచ్చినావు అంటే, సార్ మీరు అంతే సార్, మేము కామారెడ్డి వాళ్ళకి ఇట్లా చూస్తారు, మీరు ఇట్లా కాదు సార్. అది ఏమైందమ్మా ఎందుకు లేట్ వచ్చినావు? మీకు తెలియదా సార్? తెలియదమ్మా చెప్పంటే, సార్ మీకు తెలియదు కదా సార్, మొన్న తెలంగాణ గడబడి ఉంది కదా సార్, ఇప్పుడిప్పుడే సెటిల్ అయింది కదా సార్, ఇప్పుడు నేర్చుకుంటాం సార్. దానికి సంబంధమే 2 ఏళ్ళు అయింది, అంత బాగానే ఉంది. తెలంగాణ కదా, బంగారు తెలంగాణ కాబోతుంది, అద్భుతం కాబోతుంది, ఏది ప్రాబ్లం అని. సార్ మీరు గిట్లా ఇన్సల్ట్ చేసి మాట్లాడు సార్, మా అమ్మాయిలు అంటే రిజర్వేషన్ సార్, మాకేమి. అది కాదమ్మా నేను అడిగింది, ఎందుకు లేట్ వచ్చినావు అంటే, మీరు ఇన్సల్ట్ చేస్తారు సార్. ఫైనల్గా చెప్పి ఎందుకు లేట్ వచ్చారు సార్? బస్సు లేట్ అయ్యి సార్ అంటది. బస్సు లేట్ అని నిన్న చెప్పిన, ఇవాళ లేట్ ఎందుకు వచ్చినావు? సార్ బస్సు లేట్ వస్తుంది కాబట్టి ట్రైన్లో వచ్చింది సార్, ట్రైన్ లేట్ అయింది అంటారు. ట్రైన్ లేట్ ఎందుకు అయింది?
ట్రైన్ లేట్ ఎందుకు ఏంటంటే ట్రైన్ టైర్ పంక్చర్ అయింది అంటుంది. ఇవన్నీ ఏమంటారు తెలుసా? నాతో పాటు చెప్పండి. చెప్పండి. తా లో ఏంటది? కథలు చెప్పేటోళ్ళకు 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 2 చెక్క ముక్కలు మిగులుతాయి. 2 చెక్క ముక్కలు మిగులుతాయి. దాన్ని చిరుతలు అంటారు. మీ నాయన అర్థం చెప్తాడు. రెండో వర్గము కథలు చెప్పరు, కారణాలు చెప్పరు. మార్నింగ్ 4 గంటలకు లేవమంటే 3:55కు నిద్రలేస్తారు. ఇక్కడికి 10 గంటలకు రమ్మంటే 9:55కే వస్తారు. అన్నం ఉన్నా లేకున్నా జీవితంలో గొప్పోడికి నలుగురికి అన్నం పెట్టాలి కాబట్టి ఒక పూట అన్నం ఉన్నా లేకున్నా మారడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళనే కారణాలు చెప్పనోళ్ళు అంటారు. కారణాలు చెప్పేటోళ్ళు, కథలు చెప్పేటోళ్ళు ఎందుకు పనికిరారు? 90% ఉన్నారు అటువంటి వాళ్ళు. కథలు కారణాలు చెప్పనోళ్ళే ప్రపంచం మీద కారణ జన్ములైతారు. ఇప్పుడు నాకు చెప్పండి, కథలు చెప్తారా, కారణాలు చెప్తారా? చెప్తారా చెప్పరా? చెప్పనంటే నేను చెప్పినట్టు వినాలి. 2 రోజులు 2 రోజులు వినాలి. ఓకేనా? సార్ ఆకలి అవుతుంది సార్. కూసో కూసో కూసో. అప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. అంతే కదా? అంత మంచి కూడా దీని వాల్యూ తెలియదు మీకు. ఓకేనా? రైట్. సో మీరు అందరూ ఒక పని చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ రాసుకోండి. ఎందుకు అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మెసేజ్ పెట్టరు. సార్ నా వెనకాల ఉన్నోడు ఎర్రంగోడు, పచ్చంగోడు, తెల్లంగోడు, అంగేంటి తెలుసు కదా, షర్టు లొల్లి పెడుతుండు సార్ అని చెప్పరు. మేము వచ్చి వాడిని తీసి బయట పడేస్తాం. ఓకే? లేదా మీకు వినిపిస్తలేదు సౌండ్, బాస్ నీ పేరు ఏం పేరు? వేణు. సౌండ్ వినపడకుండా ఏమన్నా తెలుసా? వేణు అనాలి. ఏమనాలి? బాస్ ఇంత ఫేమస్ అయిపోయిన బాస్, దోమకొండలో ఎన్నేళ్ళు బతుకుతుంది బాస్, ఒక్కరోజు మా ఊరికి వస్తే సరిపోయాక. రైట్? అప్పుడు ఆయన సరిగ్గా సౌండ్ చేస్తారు. లేకుంటే ఏం తెలుసా? అటు ఇటు చూస్తుంటే ఆయన అంటాడు. ఓకేనా? స్క్రీన్ సరిగ్గా కనపడదు అనుకో, అప్పుడు ఏమనాలి? నీ పేరు శ్యామ్. శ్యామ్ నీ పేరు కాదు కదా, శ్యాము అనాలి. ఏమనాలి? వీడియో సరిగ్గా కనపడకుంటే. ఎందుకు ఇలా పెట్టామంటే మేము సరిగ్గా కనపడం కాబట్టి పెద్ద పెట్టాము. ఎంత పెద్ద టీవీని చూడరు. ఓకే? రేపు దాని జర మీదికి లేపుతాం, ఇంకా అందరికి కనిపిస్తుంది. ఏం లంచ్లు అయిపోయారు, ఇవి లంచ్లు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు లేచారు, మీరు లేపరు. ఓకే? డన్. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకు కొంతమంది గొప్పలు అవుతారు. కారణాలు చెప్పనోళ్ళు. ఓకేనా? ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ప్లీజ్ స్టాప్ సేయింగ్ రీజన్స్ ఇన్ యువర్ లైఫ్. If you are going on giving reasons, you will become a reasonable person. Come out from reasonability. Unreasonable people are the successful people, not reasonable people. కారణాలు చెప్పనోళ్ళు మాత్రమో కారణ జన్ములు అవుతారు, గొప్పలు అవుతారు. కాబట్టి కారణాలు చెప్పకుండా ముందుకు వెళ్దాం. ఇది ఫస్ట్ కమిట్మెంట్. ఓకేనా? రైట్. రెండోది మాట్లాడుకుందాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా, నన్ను మాట్లాడదో వచ్చి కూర్చోండి, ప్లేస్ ఉంది. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. మీరు ఒక 2-3 years తర్వాత ఆర్ 4 years తర్వాత ఏమైతారు? ఎవరైనా దమ్మున్నోళ్ళు, ధైర్యం ఉన్నోళ్ళు తేలిబడి చెప్పండి. ఏమైతారు? కామారెడ్డి నిలబడమ్మా. ఐ గివ్ ఫస్ట్ ప్రయారిటీ టు గర్ల్స్ ఓన్లీ. చెప్తలే. ఐపీఎం, ఐపీఎస్, యూ ఐపీఎస్. ఇన్సల్ట్ చేసిన అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తుర్రంటే అమ్మాయి చెప్పేది కరెక్ట్ అన్నట్టు. నువ్వు మాట్లాడుతుంది ఒక వాళ్ళు ఎవరన్నా సరే నవ్వుతున్నా, కాళ్ళు గుంజుతున్నా, నిన్ను మాట అన్నా అంటుర్రంటే నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నట్టు. అందరు కూడా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చేయలేపుర్రి, అందరు చేయలేపుర్రి. ఇట్లా అమ్మాయికి చూపించుర్రి, తదాస్తని చెప్పుర్రి. అయిపోతావు తల్లి, అయిపోతావమ్మా. మళ్ళీ ఇదే ఇంపాక్ట్ 4 ఏళ్ల తర్వాత ఇక్కడ అవుతుంది. పెద్ద హాల్ ఉంటుంది, ఆ హాల్లో కూడా కూర్చుంటారు. అప్పుడు చీఫ్ గెస్ట్ నువ్వే. కొట్టరా? గుడ్. ఇప్పుడు ఈ అమ్మాయి గురించి చెప్తుంటే చాలా మంది కడుపులో మంట పడుతుంది. నేను కూడా చెప్తే అయిపోవు కదరా. ఏది ఉంటుంది, టైప్ కొట్టేది ఉంటుంది. హలో, ఏమవుతావు? ఎస్ఐ అనడం జర పెద్దగా అనుకుంటే ఏమవు? గిట్లుంటుందంట. అన్ని గుంజాయిషే. మనం మన జిందగీలు మొత్తం గుంజాయిషే. అన్ని గింతే పెట్టుకుంటాడు. సరే అనురి, తదాస్త. ఈ అమ్మాయి దగ్గర 300 మంది సేల్ పని చేస్తారు, కానీ నువ్వు కొనివి. అమ్మా వాడుకో. హలో, నేను హలో అంటే హాయ్ అనాలి. హలో,
హాయ్. అది సీక్వెన్స్ మన మధ్యలో ఇలా ఉందాం, ఓకేనా? రైట్. ఇప్పుడు ఏమన్నాడు? పోలీస్ అన్నాడు. కూర్చోతలి మళ్ళీ లేచి ఇది. రైట్. ఇంకొకరిని అడుగుతాను, ఎవరన్నా దమ్మున్నోళ్ళు చేయబట్టాలి. రైట్. అక్కడ లాస్ట్ చెక్స్ అబ్బాయి నిలబడ్డాడు చూడు. నాన్న చెప్పు. ఎస్, ఐఏఎస్ షూర్. అద్దమ్మలా మొహం చూసుకున్నా ఎప్పుడన్నా? కామారెడ్డికెలా వేసారు అయితే నేను అమ్మ చోల్ నువ్వు కావు, నువ్వు కావు. మ్యాక్సిమం ఏమవుతావు? 2-3 వేల రూపాయలు జాబ్ వస్తుంది. 5,000 చేసుకో అంతే. తప్పలా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? దమ్ముంట ముంగట రా చూద్దాం. రా, అందరం ముంగట చెప్పు చూద్దాం. ఇడికి రా, రా ముందుకు రా చూద్దాం. ఇంకా ముంగట రా చూద్దాం. కమాన్, ధైర్యం. ఇట్లా రావాలి, గట్ట రావద్దు, గిట్ల రావాలి. ఏయ్ వేసే వచ్చేయి. అద్దయ్యా ఫోటో తీసుకోరి. ఎందుకంటే ఈయన ఐఏఎస్ అయినా నాకు ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడే కలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పెట్టిపోతా. థ్యాంక్ యూ. ఫోటో కోసం పిలిచి అంతే. అబ్బా తీసుకపోయి ఎవరో గర్ల్ ఫ్రెండ్కి ఇద్దాం అనుకుంటున్నా, నాకు తెలియదు. బాబు టీచింగ్ బాగుందా? ఇలాగే నవ్విస్తూ ఉంటాం. ఏం కావాలనో కూడా అరే నేను చెప్పకుండా అర్థమవుతుందా మీకు? ఓకే, నా ఈ నలుగురు చెప్పారు నాన్న రవి పోతప్పుడు తీసుకుపో. అడిగి పోతే మీ దోస్తులు గుంజుకుంటారని నేను గుంజుకున్నా. ఓకే, ఓయ్ రవి పోతప్పుడు తీసుకుపోయి ఇస్తా. ఓకే, చాలా నొచ్చుకుంది ఆయనకు. ఏం సార్ ఇన్సార్ చేశారు? ఇప్పుడు చెప్పండి అన్న, ప్రతి ఒక్క మనిషికి గోల్ ఉండాలి. ఏముండాలి? గోల్. నీ గోల్ కోసం నువ్వు పని చేస్తే నీ గోల్ చేరుకుంటావు. మళ్ళీ చెప్తున్నా, నీ గోల్ కోసం నువ్వు పని చేస్తే నీ గోల్ చేరుకుంటావు. నీ గోల్ కోసం నువ్వు పని చేయకుంటే గోల్ ఉన్నోనికి పని చేస్తావు. అర్థం కాలే? అర్థమవుతాడు చెప్తా. నీ మైండ్ నువ్వు వాడుకుంటే గొప్ప నువ్వు అవుతావు. నీ మైండ్ నువ్వు వాడుకుంటే మైండ్ వాడుకుని వాడు గొప్పడు అవుతాడు. అర్థం కాలే? ఇప్పుడు మళ్ళీ చెప్తా. నీ టైం నువ్వు వాడుకుంటే నువ్వు గొప్ప నువ్వు అవుతావు. నీ టైం నువ్వు వాడుకుంటే నీ టైం నువ్వు వాడుకొని ఇదంతా కాదు బాస్, మన తెలంగాణ యాసలు చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు చెప్తా చూడరి, అర్థమవుతుంది. ఇప్పుడు కరెక్ట్ సపోర్ట్ కొడతారు. ఇప్పుడు ఇంతకుముందు కొట్టలే. నిన్ను నువ్వు వాడుకో లేకుంటే నిన్ను ఇంకోటి వాడుకుంటాడు. కరెక్టా కాదా? నిన్ను వాడుకుంటే లీడర్ అవుతావు. నిన్ను నువ్వు వాడుకోకుంటే లేబర్ అవుతావు. చెప్పో, లీడరా లేబరా? లీడర్ కావాలంటే ఈ 2 రోజుల్లో మీ తలరాత మార్చడానికి మన కలెక్టర్ గారు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ గారు పెట్టించిన ప్రోగ్రాం పేరే ఇంపాక్ట్ కామారెడ్డి. వి విల్ చేంజ్ యూ. ఇప్పుడు నాకు చెప్పండి, ఎంతమందికి గోల్ ఉంది? చేయలేబట్టరి. అమ్మో, ఎందుకంటే నేను ఇంకోటి వాడుకుంటాడు. ఇప్పుడు నాకేం చేయండి, ఒకటి నాకు గుర్తొచ్చింది. నేను ఏడుంది తెలుసా? ఈ టైంకు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి అనే ఊర్లో ఉన్నా. ఆడ ఇంపాక్ట్ ఇవాళ నడుస్తుంది. ఇంకా 3 రోజులు ఇంపాక్ట్. రేపు క్లోజ్, ఇవాళ క్లోజ్ అలా. నేను ఊరికి వచ్చి ఇంటికి, మన ఏరియా కాబట్టి. సో అది కూడా మన ఏరియానే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆడ ఒక ఆయన లేచిండు, ఓ పిల్లగాడు. సార్ నన్ను అడుగురు సార్ అన్న. ఏంది వ్యాసం? నన్ను ఎందుకు అడిగారు సార్? 2 ముగ్గురు అడిగారు. చెప్పు ఏమైతావు అన్నా. సార్ వీళ్ళందరూ అనుకుంది అవుతారో కాదో, నేను మాత్రం అనుకుంది అవుతా అన్నాడు. బా ఏంది బాస్ అనుకుంటే, ఫ్యూచర్లో ఒక తండ్రిని అవుతాను సార్ అన్నాడు. ఏం చెప్పాలి నేను? లక్కీగా ఈ డెవల్ చెప్పలేదు కాబట్టి మీరు చాలా తెలివి కల్లోళ్ళు. ఇట్లాంటి సపోర్ట్ కొడతాను మామూలుగా. బాబో ఇప్పుడు నాకు చెప్పండి, బుక్స్ ఓపెన్ చేయండి. I will make you laugh, I will make you think, I will make you write, I will make you think, and I will make you something different in your life. Open your book. ఇప్పుడు రాయండి. నేను చెప్పినట్టు రాయండి. ఉప్పు వచ్చినా ఓపెన్ రాయండి. నేను చెప్పినట్టు రాయండి. మిగతా వాళ్ళు ఏం చేయండి అన్న, బుక్ లేని వాళ్ళు ఇది పెన్ను, ఇది రాసుకోండి. పెన్ను బుక్ రాసుకోండి. ఫస్ట్ నా నంబర్ రాసుకోండి. 98490000 4 zeros 26.
మై నేమ్ ఈస్ గంపా నాగేశ్వర్ రావు. ఈ గంపా గోవర్ధన్కు నాకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మంచోడు, చాలా మంచోడు ఎమ్మెల్యే సాబ్. ఓకేనా? ఓకేనా? ఎందుకు ఈ నంబర్ రాసుకోవాలంటే ఈ 2 రోజుల్లో ఏమి కష్టం ఉన్నా నాకు ఫోన్ చేయరు అని చెప్పి సారు 50 రూపాయలు ఇస్తామని అడుగుర్రి. ఓకేనా? ఓకేనా? రైట్. ఈ నంబర్ రాసుకోరు కదా, కిందికి రా, గీత కొట్టుర్రి. ఇప్పుడు కింద రాయరు అందరు కూడా. ఐ విల్ బికమ్, నాన్న నేను చెప్పినట్టు రాసుకోండి. ఐ విల్ బికమ్. నౌ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్. పోలీస్ అన్నారు, ఐఏఎస్ అన్నారు, ఐపీఎస్ అన్నారు, డాక్టర్ అన్నారు, అడ్వకేట్ అన్నారు, చార్టర్డ్ అకౌంటెంట్ అన్నారు, మీ ఇష్టం. టీచర్ అన్నారు, ప్రొఫెసర్స్ అన్నారు, మీ ఇష్టం. వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ రైట్ దట్. రాశారా? బిజినెస్ పీపుల్ ఉండొచ్చు, బిజినెస్ పీపుల్ ఏం రాసుకోండి. ఐ విల్ మేక్ ఏ బ్యూటిఫుల్ హోమ్, ఆర్ ఐ విల్ ఎర్న్ 5 crores 2 crores. ఎంప్లాయీస్ అనుకోండి, ప్రమోషన్, మీ ఇష్టం ఏమో రాసుకోండి. ఓకేనా? రాసుకురా. ఇప్పుడు దాని కింద సంతకం పెట్టుర్రి. సంతకం కింద డేట్ అయ్యి. దీని తర్వాత నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. ఇప్పుడు పెద్ద మన తెలంగాణ తోపు సూపర్ హీరోలను పిలుస్తాను అందరినీ. ఒక్కరొక్కరు మాట్లాడుతుంటారు, కిందికి వెళ్ళమంట, మీదికి వెళ్ళమంట. ఓకేనా? రైట్. రాసుకోండి. రాశారా? డేట్ వేసుకురా. ఏం రాసిర్రో నేను చెప్పినట్టు చదువుకోవాలి. చెప్పండి. ఐ విల్ బికమ్. ఏం రాసిర్రు చెప్పుర్రి. ఇది నేను చెప్పినట్టుగా అందరూ అదే స్టైల్లో చెప్పాలి. షెల్ యు ఆల్ స్టార్ట్? కమ్ ఆన్. 1 2 3. ఐ విల్ బికమ్ అన్నాను. డోంట్ సే ఐ వాంట్ టు బికమ్. ఐ వాంట్ టు బికమ్ అంటే మీనింగ్ లేదు. ఐ విల్ బికమ్ అంటే పవర్ఫుల్ ఉంది. ఎప్పుడు చెప్పినా నేను చేస్తానాలే, నేను ట్రై చేస్తానొద్దు. అందరూ ఏమంటారు? నేను ట్రై చేస్తా. పెళ్లి చేసుకోవడం ట్రై చేస్తావా, పెళ్లి చేసుకుంటావా? చెప్పుర్రి. అన్నం తింటందుకు ట్రై చేస్తావా, అన్నం తింటావా? చెప్పండి. మనం చేస్తే అవుతుందా, ప్రయత్నం చేస్తే అవుతుందా? ఇంతవరకు మనము జన్మలుగా తరతరాలుగా ప్రయత్నం చేస్తే ఏం కాదు రా బాబు, పని చేయి. అయితది లేకుంటా కాదు, అయితే అవుతుంది, కాకుంటే మళ్ళీ అవుతుంది. కానీ ప్రయత్నం చేస్తే ఆల్రెడీ పోయింది. డోంట్ ట్రై. 3 పదాలు ఉన్నాయి. ఇంపాక్ట్ స్టూడెంట్స్ వాడకూడని పదాలు చెప్తున్నాను. 3 పదాలు నాతో పాటు చెప్పండి. ట్రై, గట్టిగా, బట్, ఇఫ్. ఈ 3 దరిద్రాలు. ఈ 3 పదాలు వాడకండి. డోంట్ యూస్ 3 words. ఈ వర్డ్స్ వాడకుండా మాట్లాడండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ముందుకెళ్దాం. ఇది రాసింది నిజం కావాలా కావద్దా? తొందరగా సౌండ్ కావాలనుకున్న వాళ్ళు చేయబడ్డరి. ఓకే. ఇది రాసింది ఎవరు? చెప్పండి. సౌండ్. రాయడాన్ని నిర్ణయించుకుంది ఎవరు? సౌండ్. చేసేదెవరు? చేయబోయేదెవరు? సాధించేదెవరు? అనుకుందెవరు? చేసేదెవరు? సాధించేదెవరు? ఫలితం పొందేదెవరు? సాధించేదెవరు? చంపేదెవరు? గట్లన్నరేంద్రా బాయ్, చంపుతారు. ఇప్పుడు మీకు చెప్తా వినండి అన్న. ఇంట్రెస్టింగ్ ద క్లాస్ ఇలాగే ఉంటుంది. 2 days మధ్యలో వైర్రా అవుట్. ఎందుకోసం అంటే ఈ క్లాస్ ఎలా ఉంటుందో తెలుసామా? ఆపరేషన్ టేబుల్ మీద ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది. ఆపరేషన్ కోసినాక ఇంటికాడ పని వస్తాను పోతే ఏమవుతుంది? మొత్తం పేగులు బయటపడతాయి. రేపు సాయంత్రం 4 గంటలకు కూట్లేస్తాం. కాబట్టి ఎక్కడ పోవద్దు. ఓకేనా? వీలుంటే ఇక్కడ నైట్ పడుకోండి, ఏం కాదు. మేము 11 12 గంటలకు చెప్తాం. మాకు ఫుల్ ఓపిక ఉంది. ఫుల్ ఓపిక ఉంది. ఎంతని చెప్తాం మేము. ఇంటది మీకు ఓపిక కూర్చోరి. ఓకే. రైట్. ఇప్పుడు ఇది నిజం కావాలా కావద్దా? దానికోసం సెంటిమెంట్ చెప్తాను. నాన్న బాబు అనాలి. అయ్యా ఫ్యూచర్లో పెళ్ళి అవుతుందా కాదా నీకు? అయ్యే ఛాన్స్ ఉందట. డౌట్. అమ్మాయిలు పెళ్ళి అవుతుందా కదా? అవుతుంది. ఎందుకే ఎవడు గ్రీక్ వీరుడు పుట్టాడు. ఓకే. మీ పెళ్ళైన తర్వాత సరదాగా ఇప్పుడు మనము మళ్ళీ పాయింట్కి వస్తాను. రైట్. ఓకే. నాన్న వినండి. మీరు ఫ్యూచర్లో పెళ్ళైనకి ఎవరు వస్తారంటే పిల్లలు వస్తారు. ఆ సంగతి తెలియక ఏదో అన్నారు. పిల్లలు మీకు పుట్టిన తర్వాత దీంట్లో వేసేసే బాస్. పిల్లలు మీకు పుట్టిన తర్వాత పాస్వర్డ్ 62664. ఓకే. రాసుకురా మీరు కూడా. చెప్పుర్రి. సూపర్, మీ మెమరీ సూపర్. ఓకే. ఇప్పుడు నేను చెప్తానన్నా, ఫ్యూచర్ పిల్లలు పుట్టిన తర్వాత మీ పిల్లలు 70 ఏళ్ళు, మీరు 70 ఏళ్ళు ఉన్నప్పుడు
మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్న నమ్మకం ఉందా? లేదు కదా. అందుకోసమే నేను మంచి విషయం చెప్తున్నాను, నా పాట వినండి, ఫాలో అవ్వండి. పెళ్లి చేసుకొని పిల్లలు కనొద్దు. అరే ఎందుకు, మళ్ళీ వాళ్ళు ఏం చేయరు కదా, చేయరని చెప్పారు కదా. పిల్లలు కావాలా వద్దా? గట్టిగా. ఎందుకంటే జనాభా సమస్య. ఓకే ఓకే, పిల్లల్ని కనుర్రి, నేను ఒప్పుకుంటా, కనుర్రి బాస్, ఏమో అన్యాయం అది, పిల్లల్ని కనుర్రి. కానీ ఏం చేయాలి తెలుసా, ఆ పుట్టగానే లోపల నర్సు తీసుకొస్తే మీ బాబు మీ పాప అందిస్తుంది. అప్పుడు మీ ఆ బాబు పాపను ఎత్తుకోండి. ఏంటది? తీసుకోండి, ఆ సెల్ఫీ తీసుకొని ఫోటో అందరు మీ ఫ్రెండ్స్కి పంపండి, నాకు కూడా పంపండి. ఓ ఈ కుర్చీలు వచ్చినాయి, వెనుకోలకు మూడోలు కాదు, మీరు అందరు హీరోస్. ఓకే బాబో, మీరందరికి పంపండి, నాకు కూడా పంపండి. నా ఫేస్బుక్లో నన్ను ట్యాగ్ చేయర్రి, నన్ను ట్యాగ్ చేసి మీకు 500 లైకులు గ్యారెంటీ. ఎందుకంటే నా ఫేస్బుక్లో 70,000 మంది ఉన్నారు. ఓకే చెప్తాను అవన్నీ, సోషల్ మీడియాలో వాడుకోవాలి, చెప్తాను తర్వాత క్లాస్లో. సో మీకు 500 లైకులు 200 కామెంట్లు ఇప్పిస్తా. అప్పుడు మీకు పిల్లగాడు పుట్టినంత తెలుస్తుంది కదా, మీ కూతురు పుట్టినంత తెలుస్తుంది కదా. తెలవగానే అందరూ హే అనుకోవాలి. అప్పుడు ఏం చేయాలి తెలుసా, చంపేయాలి. చంపేయాలంతే. ఇట్లుంటే కదా తలకాయను ఇట్లా ఇట్లా అనాలి. ఇంకో అట్లా అట్టొద్దా, ఇంకో కత్తి తీసుకొని కటకనాలి. అలా చెయ్యడానికి నీ మనస్సు ఒప్పుకుంటుందా? అలా చేస్తే మీ సొసైటీ ఒప్పుకుంటుందా? మన సొసైటీ అలా చేస్తే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? పోలీసులు వస్తారు, నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు, తర్వాత వీలుంటే మరణశిక్ష వేస్తారు, ఉరి శిక్ష వేస్తారు, 14 ఏళ్ళు వేస్తారు. నీకు పనిష్మెంట్ ఉంటుందా ఉండదా? నీ కొడుకునే నిన్ను చంపడానికి అధికారం ఉందా? నీ బిడ్డను చంపడానికి అధికారం ఉందా? ఎస్ ఆర్ నో? పుట్టించడానికి అధికారం ఉంది కానీ చంపడానికి అధికారం లేదు. నేను చెప్పేది పిల్లల గురించి కాదు బాస్, నీ పుస్తకంలో ఇప్పుడే పుట్టిన బిడ్డ గురించి మాట్లాడుతున్నా, నీ కూతురు గురించి మాట్లాడుతున్నా, నీ కొడుకు గురించి మాట్లాడుతున్న. పుస్తకంలో ఏదైతే రాశావో అదే నీ కూతురు, అదే నీ కుమారుడు. దీన్ని కూడా చంపితే నీకు పనిష్మెంట్ తప్పదు. నిజంగా కుమారులను పెంచాలంటే, పిల్లలను పెంచాలంటే 20 ఏళ్ళు కష్టపడాలి. 22 ఏళ్ళు, వాడు 22 అంటుండు, ఇంకా తింటుండు వాళ్ళ ఆయన మీద పడి గలీజ్గాడు. 22 ఏళ్ళు మీ నాయన పెంచాలి, అమ్మ పెంచాలి. ఎస్ ఆర్ నో? నన్న వినండి, 22 ఏళ్ళు పెంచిన తర్వాత వాడు సరిగ్గా చూస్తలేడు కదా. ఇప్పుడు మీరు పుస్తకం రాసిన ఈ కూతుర్ని కుమారుణ్ణి ఒక 3 ఏళ్ళు పెంచుర్రా. ఒక 3 ఏళ్ళు పెంచుండి. పిల్లల్ని పెంచడం ఈజీ కాదు, చాలా కష్టము. ఈ పుస్తకంలో రాసిన దాన్ని 3 ఏళ్ళు కష్టపడండి దీని గురించి. ఈ కుమారుడు ఈ కుమార్తె జీవితాంతం చూసుకుంటారా, జీవితాంతం చూసుకుంటారు. చెప్పండి, రాసింది చంపుదామా వద్దా? సెంటిమెంట్. ఇది రాసింది మీరే అయితే అదే మాట మీద ఉండాలి. ఇప్పుడు నిజం కావాలా కావద్దా? కావాలంటే ఏం చేయాలో చెప్పి సబ్జెక్ట్ పిలుస్తాను. మా స్నేహితులు వస్తారు, ఇంకా మా గురువులు వస్తారు ఇక్కడ. ఓకేనా? ఓకేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలన్నా అందరు కూడా మీరు అడగండి, సార్ అడగండి. నేను రాసింది నిజం కావాలంటే ఏం చేయాలి సార్? చేతులకి ఏం పుట్టినాయి? చేతులు గట్టిగా గట్టిగా. ఇట్లా నేను మంచిగా ఫ్రీగా మాట్లాడవచ్చు కదా. ఏమన్నా అనుకుంటారా? మీరేమన్నా అనుకున్నా, నేనేమనుకోను. ఓకే, మీరందరూ నా పిల్లలు. ఓకేనా? డన్. ఇప్పుడు నాకు చెప్పండి, ఇవన్నీ రికార్డింగ్ అవుతుంది. ఓకే, కట్ చేద్దాం, ఎడిటింగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, సార్ ఇది నిజం కావాలంటే ఏం చేయాలి? చేతులు అందరు లేవలే ఇంకా. ఓకే, మీరు ఏం చేయాలి అడిగిరు కాబట్టి చెప్తా. స్ట్రైట్ కూర్చోండి. ఫస్ట్, దిస్ ఇస్ ఫస్ట్ స్టెప్. వెన్ ఎవర్ యూ లిసన్ టు ఏ క్లాస్, సిట్ స్ట్రైట్. నంబర్ 1. ఇట్లాంటి ఏమో గుర్తొస్తుంది కామారెడ్డి, అది కాదు. ఎంత ఇష్టం. స్ట్రైట్ కూర్చోండి. ఓకేనా? స్ట్రైట్ కూర్చున్న తర్వాత నేను చెప్పి స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే, 1 2 3. గాలి పీల్చుకోండి, వదలండి. నన్న పీల్చుకోండి, వదలండి. నవ్వద్దు నాన్న, కొద్దిగా సీరియస్. కొద్దిగా పీల్చుకోండి అమ్మా, పీల్చుకోండి, వదలరి. ఏయ్ నవ్వద్దు, సీరియస్. కమాన్, పీల్చుకోండి, వదలరి. గుడ్. పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు? పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకోరు? వదులుతున్నప్పుడు, పీల్చుకున్నప్పుడు, వదులుతున్నప్పుడు
ఏది మంచిది ఏ చెడ్డది కదా. ఇప్పుడు నా మాట మీద నమ్మకం ఉంటే, గౌరవం ఉంటే నేను చెప్పింది చేయరి. 2 నిమిషాల తర్వాత మీ కష్టాలే ఉండవు, ఇంకా ప్రాబ్లమ్సే ఉండవు. అమ్మా భయ్యా ఏం ఎగ్జామ్స్ ఉండవు, కాలేజీ ఉండదు, రామాయణం ఏముండదు, ఇంకా డిమాండేషన్ 2000 రూపాయల నోటు చిల్లర, ఇట్లా టెన్షనే ఉండదు ఇంకా. ఓకే అబ్బాయి నీకు పెళ్లి ప్రాబ్లం ఉండదు, పరీక్షలు ఉండవు, లైఫ్ ఉండదు, వైఫ్ ఉండదు. ఓకే ఓకే మీకు కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, రెడీయా? ఓకే ఇప్పుడు చెప్పింది చేయాలి, మీ మాట మీద ఉండాలి. స్ట్రైట్ కూర్చోండి, ఇది లాస్ట్. ఇంకా 1 2 3 గాలి పీల్చుకోండి. మంచిదని చెప్పి పీల్చుకోరి, వదిలారా మర్యాద కదా, ఇంకా వదిలారా మర్యాద కదా, మంచిదని చెప్పి ఆక్సిజన్ మంచిదని పీల్చుకోరి, పీల్చుకోండి. 2 నిమిషాల తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, ఇంకా పీల్చుకోండి పీల్చుకోండి, కమాన్ ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, పీల్చుకోండి పీల్చుకోండి పీల్చుకోండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు చెప్తానన్న పవర్ఫుల్ సీక్రెట్. నేచర్కి అగనెస్ట్ పోతే నువ్వు ఎప్పుడు గెలవవు, నేచర్ ప్రకారం వెళ్ళాలి. నేచర్ ఏం చెప్తుంది తెలుసా? మంచి తీసుకోవాలంటే చెడు వదలాలని చెప్తుంది. చెడు వదిలితేనే మంచి వస్తుంది. చెడు పోంది మంచి రాదు. చెడు బుద్ధులు పోవాలి, అప్పుడే మంచి బుద్ధులు వస్తాయి. చెడు అలవాట్లు పోకుంటే మంచి అలవాట్లు రావు. యు ఆర్ సఫరింగ్ విత్ సో మెనీ బ్యాడ్ హ్యాబిట్స్. మీకు తెలియదు మీ లైఫ్ అంతా ఎలా ఉంది తెలుసా? చెప్పాలా చెప్పాలా? అందరూ నాతో పాటు చెప్పండి. మీరు ఒకటే మాట కనీసం 5 లక్షల సార్లు నిలబడదాక, చిచి 5,76,394 సార్లు విన్నారు. ఒకటే ఒక మాట, ఆ మాట నేను చెప్తాను, నాతో పాటు చెప్పురి. చెప్తారా? చదువు చదువు చదివే చదువురా చదువు 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 అని 5,76,394 సార్లు విన్నారు. కానీ ఎట్లా చదువుకోవాలని వాడు చెప్పలే. ఈ 2 డేస్లో ఎలా ఉండాలి చెప్తాం. నేను మీకు ఒక మాట ఇస్తున్నానా, ఈరోజు ఈ ఇంపాక్ట్లో మా 62 ఇంపాక్ట్ల కంటే బెస్ట్ ఇంపాక్ట్ చేసి చూపిస్తాం ఇక్కడ.